హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, ఈ వీడియోలో మీరు ఇక్కడ చూడొచ్చు, మన దగ్గర బ్రాండ్ న్యూ స్పీకర్ అయితే ఉంది అండ్ దీంట్లో నుంచి వచ్చే సౌండ్ మీరు చూడొచ్చు. నెక్స్ట్ లెవెల్లో అయితే సౌండ్ అయితే వస్తుందన్నమాట. బట్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ బాక్స్తోనైతే సాటిస్ఫై మనం కాలేదు. మనం తయారు చేయబోతున్నాం గైస్ బిగ్గెస్ట్ ఎవర్ స్పీకర్. మీరు ఇక్కడ చూసినట్లయితే దీని సైజ్ వచ్చేసి ఇంత ఉంది కదా, అదే స్పీకర్ సైజ్ కనుక మనం ఇంత పెంచినట్లయితే సో సౌండ్ ఎంత ఎక్కువ, ఎంత నెక్స్ట్ లెవెల్లో రాబోతుందో దీన్ని బట్టి అయితే మీరు అర్థం చేసుకోవచ్చు. వీడియో వచ్చేసి గైస్ చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయాలైతే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మన దగ్గర ఉన్న ఈ స్పీకర్ వచ్చేసి బ్లూటూత్ స్పీకర్ అయితే కాదు. దీన్ని మనం ఆపరేట్ చేయాలంటే యాంప్లిఫైయర్ కానీ డివిడి ప్లేయర్ కానీ ఏదో ఒకటి అవసరం ఉంటుంది. సో దీన్ని ప్లే చేయడం కోసం మేము యూజ్ చేస్తున్నాం డివిడి ప్లేయర్స్. ఇప్పుడైతే కనుమరుగు అయిపోయాయి కంప్లీట్లీ. బట్ ఒకప్పుడు మేము వాడే వాళ్ళం, అదే ఉంది. దాన్ని యూజ్ చేసి మనం ఈ పోర్టబుల్ స్పీకర్ని అయితే ప్లే చేయబోతున్నాం అన్నమాట. సో ఇప్పుడు దీంట్లో మనకు సాంగ్ వచ్చే పార్ట్ ఏదైతే ఉందో గైస్, ఇది దీంతో పాటుగా బేస్ని క్రియేట్ చేసే పార్ట్స్ వచ్చేసి ఇవన్నమాట, ఊఫర్స్. వీటన్నింటిని ఈ సిస్టమ్ ఏదైతే ఉందో వీటిని కంప్లీట్గా బయటకు తీసి మనం డ్రమ్కి అయితే అటాచ్ చేయబోతున్నాం. సో దానికంటే ముందు మనమైతే ఇవన్నిటిని ఓపెన్ చేయాలి. కాబట్టి ఫటాఫట్ ఇప్పుడైతే మనం ఈ స్పీకర్, ఊఫర్స్ ఇవన్నిటిని ఓపెన్ చేసేద్దాం అండ్ వాటిని ఈ డ్రమ్కి అయితే ఫిక్స్ చేద్దాం. మీరు చూడొచ్చు, ఇదే మెయిన్ స్పీకర్ అన్నమాట. దీంట్లో నుంచి సాంగ్స్ అనేవి బయటకు రావడం జరుగుతుంది. మెయిన్ ఇదే. అండ్ ఇక్కడ స్క్రూస్ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. గైస్, ఈ స్పీకర్ని ఇప్పిన తర్వాత మాకు తెలిసింది యాక్చువల్లీ రెండు వచ్చేసి బేస్ని క్రియేట్ చేయడం కోసం పెట్టిరేమో అనుకున్నాం. ఇదిగో ఇలా ఏం లేదు, ఉత్తదే ఇదిగో. స్పీకర్ వచ్చేసి సపరేట్ అయితే అయిపోయింది, మీరు చూడొచ్చు. ఇప్పుడు పైన ఊఫర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే విప్పుతున్నాం. గాయస్, దీని నుంచి అయితే వాళ్ళు నాకు తెలిసి బయట నుంచే ఫిక్స్ చేసినట్టున్నారు. సో ఇది వచ్చేసి మనకు లోపలికి అయితే వెళ్ళడం లేదు. సో దీన్ని ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా మనమైతే కట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఏం చేద్దాం, కొత్త స్పీకర్ కట్ చేస్తున్నాం. గాయస్, దీనికోసం అన్న ఒక లైక్ వేసుకోండి. సో మనకు కావాల్సిన స్పీకర్ వచ్చేసి మనకైతే బయటకు వచ్చేసింది. దీంతో పాటుగా ఊఫర్ కూడా బయటకు వచ్చేసింది. సో మనకైతే ఇప్పుడు దీంతో పని లేదు. ఇప్పుడైతే మన దగ్గర ఉన్న ఈ స్పీకర్ని మనం ఈ డ్రమ్కి అయితే ఈ విధంగా ఫిక్స్ చేద్దాం. ఆ తర్వాత ఊఫర్ని పైన ఫిక్స్ చేద్దాం అండ్ ప్లే చేద్దాం. చూద్దాం సౌండ్ వచ్చేసి ఎంత నెక్స్ట్ లెవెల్లో వస్తుందని చెప్పేసి. డ్రమ్లకి రిసౌండ్ వస్తుంది. అదే మనం స్పీకర్ని పెట్టి ప్లే చేసినట్లయితే సౌండ్ వచ్చేసి నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ లెవెల్ వస్తుంది కావచ్చు, చూడాలి. డ్రమ్స్ని మనం ఇంట్లో అయితే వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తాం. సో మనకు వన్ సైడ్ అయితే ఓపెన్ చేసి ఉంటుంది డ్రమ్. ఇది కూడా ఓపెన్ చేసి ఉంది, ఇది కూడా ఓపెన్ చేసి ఉంది. సో ఫుల్ డ్రమ్ని హాఫ్ కట్ చేసాం. ఆ తర్వాత స్పీకర్ పెట్టడం కోసం ఈ విధంగా మీ ముందు అయితే కట్ చేసామన్నమాట. సో ఇది మనకు కంప్లీట్గా క్లోజ్ అయి ఉండాలి. కాబట్టి స్పీకర్ లాగా ఉండాలంటే సో ఈ విధంగా దీన్ని అయితే మనం ప్లేస్ చేసి దీనిపైన ఈ డ్రమ్ని అయితే క్లోజ్ చేస్తాం. సో ఇలా క్లోజ్ చేసి పైన స్పీకర్ పెట్టిన తర్వాత ఎక్కడి సైడ్ కూడా మనకైతే ఎయిర్ అయితే వెళ్ళదు. సో బయటకు వెళ్ళదు, లోపలికి రాదు. సో మనకు సౌండ్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా ఇంక్రీజ్ అయిపోయి బయటకైతే రావడం జరుగుతుంది స్పీకర్లో నుంచి. సో నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్లో అయితే సౌండ్ రాబోతుంది దీంట్లో నుంచి. సో చూద్దాం, స్పీకర్ని ప్లేస్ చేద్దాం ఎలా వస్తుందని చెప్పేసి. సో ఫస్ట్ అయితే దీంట్లో స్పీకర్ని ఫిక్స్ చేసేద్దాం. వైర్ని బయటకు పంపించడం కోసం ఈ విధంగా ఒక హోల్ని అయితే చేసాం, మీరు చూడవచ్చు. మనకు వైర్లు అయితే బయటకు వచ్చేసాయి దీంట్లో నుంచి.
స్పీకర్ వచ్చేసి దీంట్లో కంప్లీట్గా ఫిక్స్ అయిపోతుంది అన్నమాట ఈ విధంగా. మన స్పీకర్ వచ్చేసి ఫిక్స్ అయితే అయిపోయింది. సో రిసౌండ్ అయితే వస్తుంది లోపటి నుంచి. ఇప్పుడు మన DVD ప్లేయర్కు దీన్ని అయితే కనెక్ట్ చేద్దాం అండ్ ప్లే చేద్దాం, చూద్దాం సౌండ్ వచ్చేసి ఎంత నెక్స్ట్ లెవెల్లో వస్తుందని చెప్పి. ప్లే చేయబోయే ముందు సో స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా, దీంట్లో మెయిన్ వచ్చేసి మనకు DVD ప్లేయర్ అనమాట. సో మా దగ్గర యాంప్లిఫైయర్ లేదు కాబట్టి ఓల్డ్ DVD ప్లేయర్ని అయితే యూజ్ చేస్తున్నాం. సో స్పీకర్ని అయితే మనం డ్రమ్లో ఫిక్స్ చేసేసాం. ఇప్పుడు దాంట్లో నుంచి ఎయిర్ ఎటు రాదు ఎటు పోదు, మొత్తం కంప్లీట్లీ క్లోజ్డ్ అనమాట. సో దీంట్లో మనం క్యాసెట్ వేయాలంటే మనకు సాంగ్స్ ఉన్న క్యాసెట్స్ కావాలి కాబట్టి రౌండ్గా ఉండేవి మా దగ్గర లేవు. సో దానికోసం అయితే మేము USBని యూజ్ చేస్తున్నాం. దీంట్లోనే మన సాంగ్స్ అన్నిటిని నింపుకొని అయితే రావడం జరిగింది లోడ్ చేసుకొని. సో దీన్ని మన DVD ప్లేయర్కి పెట్టి సాంగ్స్ అయితే ప్లే చేస్తాం. సో స్పీకర్ వైర్స్ని DVD ప్లేయర్కి ఎలా అటాచ్ చేసామని మీరు చూడాలనుకుంటే ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి అయితే మీరు లుక్ వేయాల్సి ఉంటుంది. సో ఇవి వచ్చేసి గైస్ మనకైతే స్పీకర్ వైర్స్ అనమాట, మన DVD ప్లేయర్కి అయితే అటాచ్ కావడం జరిగింది. మనం ఇంకో స్పీకర్ని పెట్టుకోవాలనుకున్నా సరే ఇంకో స్పీకర్ని కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్న ఇది వాల్యూమ్ బటన్, వాల్యూమ్ని పెంచడం తగ్గించడం మనం దీంతో అయితే చేయొచ్చు. సో ఇప్పుడు మనమైతే గైస్ DVD ప్లేయర్ని ఆన్ చేసేద్దాం. ఇది వచ్చేసి కరెంట్ పని అయితే రన్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత మన స్పీకర్ని ప్లే చేద్దాం, చూద్దాం సౌండ్ వచ్చేసి ఎంత లెవెల్ పెరిగిందో టెస్టింగ్ అయితే చేద్దాం. మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం, మీరు కూడా ఎక్సైటెడ్గా ఉన్నట్లయితే వీడియోని లైక్ అయితే చేయండి ఫటాఫట్. సో DVD ప్లేయర్ని అయితే ఆన్ చేస్తున్నా అండ్ మీరు చూడొచ్చు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో. ఆన్ అయింది. సో చూద్దాం సౌండ్ వచ్చేసి అంటది కావచ్చు. మన దగ్గర రిమోట్ లేదు అండ్ దీనిపై ఉన్న బటన్స్ పని చేయట్లేదు. సో సాంగ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే మనం. వచ్చేయండి. వచ్చింది. ఓ బాగానే వస్తుంది సౌండ్. కొద్దిగా పెంచుతా. సగమే వచ్చిన సౌండ్ ఎంత వస్తుంది చూడు నీవు. దీనిపైన చూడవు, దాంట్లో ఏమో ఉన్నాయి అన్ని ఎగురుతున్నాయో. గాయ్స్ సౌండ్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది. వామ్మో ఓ గుద్దుతుంది బేస్. ఫుల్ సౌండ్ ని ఆనే లేదు అయినా ఇంత సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఫుల్ సౌండ్ పెడదాం. ఓ ఫుల్ సౌండ్ అయితే గాయ్స్ ఇంక్రీజ్ చేసిన నెక్స్ట్ లెవెల్ వస్తుంది సౌండ్. వామ్మో గైస్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ స్పీకర్ లోపల డ్రమ్ని కోసినప్పుడు కొద్దిగా చెత్త అయితే పడ్డదనమాట. సో అది పైకి ఇలా 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 ఎగురుతూ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా ఇసుకనైతే దీంట్లో పోద్దాం, చూద్దాం ఇసుక మొత్తం ఎగురుతుందా లేదా అనేది. సౌండ్ పెంచినప్పుడు సౌండ్ పెంచు. ఓ బేస్ వచ్చినప్పుడు అలా ఉసుక అంతా ఎగురుతుంది. మీరు వింటున్న సౌండ్ వచ్చేసి స్పీకర్దే. మేము బయట ఎడిటింగ్ అయితే ఏం చేయలేదు, దాని సౌండ్ మీరు చూడొచ్చు. సౌండ్ పెంచితే పెరుగుతుంది, తగ్గిస్తే తగ్గుతుంది. ఎగురువే మనం పోసిన ఇసుకంతా ఎగిరిపోయింది.
ఫైనల్లీ ఇది మనం తయారు చేసిన బిగ్గెస్ట్ ఎవర్ స్పీకర్. మీరు చూడొచ్చు, నేను దీన్ని నా పైన పెట్టుకుంటే ఇంత పెద్ద సైజులో అయితే ఉందన్నమాట. ఇది చాలా బరువు ఉంది. సో వీడియో నచ్చినట్లయితే గైస్ వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసమే ఇటువంటి క్రేజీ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్లు షూట్ చేస్తూ ఉంటాం కాబట్టి మీ బాధ్యత ఏంటి అంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయాలి. సో నాకు మీ నుంచి ఎంత సపోర్ట్ అయితే వస్తుందో అంత నెక్స్ట్ లెవెల్ వీడియోస్ మా ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.